క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఈ సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య సందేశమునకు వెళదాం. ప్రార్థన. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. తండ్రి, మాకు ఈరోజు గొప్ప గొప్ప పండుగ రోజు ఇచ్చావు. మహారోజు, గొప్ప పండుగ రోజు. ఈ రోజు మీద ఉత్సాహించి సంతోషించే రోజు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం రోజును బట్టి థ్యాంక్ యూ చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ చేత ప్రేమబడి లేఖనాలు మాకు అనుగ్రహించావు. ఈ లేఖనాలు తండ్రి గొప్ప జీవజల ఊట. తండ్రి, ఈ యొక్క గ్రహింపు మాకు అనుగ్రహించి మా మనోనేత్తలు వెలిగించి సహాయం దయచేయమని. వినగలిగే హృదయం, వినగలిగే చెవు, గ్రహింపగలిగే హృదయం మాకు అనుగ్రహించమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగం మనం చదువుకున్నాం. ఈరోజు ఆరాధన కార్యక్రమంలో వాక్య సందేశం, వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క వాక్య భాగం ఏంటంటే, లేఖన భాగం మనం చదువుకున్నాం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము, మరియు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇందులో సారాంశం ఏంటంటే, మూలవాక్యం, తండ్రులారా మీ పిల్లలు పెంచుటలో బాధ్యత, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనే వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి మీరు పిల్లలు అటు ఇటు కదులుతున్నారు, దగ్గర ఉంచుకోండి అమ్మా, గమనించాలి. కాబట్టి నేను వాక్యం ధ్యానించేటప్పుడు శ్రద్ధగా వినాలండి. ఈ యొక్క వాక్య భాగాన్ని మేము యూట్యూబ్లో కూడా ఉంచాం. అనేక మంది ఈ వాక్యం ద్వారా మేలు పొందుతున్నారు. ఈ యొక్క యూట్యూబ్ వర్తమానాల ద్వారా ఈరోజు మరలా ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ఈ వాక్యము ఇంకా ఎక్కువ సమయంలో వర్తమానం అందిస్తుండగా దయచేసి మీరు శ్రద్ధగా వినవాలి. మీరు బైబిల్లో వాక్య భాగం చెప్పినప్పుడు మీరు రిఫరెన్స్లో సందర్భాన్ని మీరు గమనిస్తూ ఉండాలని ప్రభునామమున మనం చేయించున్నాను. మళ్ళా చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచుడి. మరియు కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 21వ వచనము కూడా, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఈ రెండు వాక్య భాగాలు ఒకే విధంగా ఉన్నాయి. ఏంటంటే, తండ్రులారా అని 2 పత్రికలో పౌలు గారు సంబోధిస్తున్నారు. ఎఫ్సి సంఘంలో ఉన్న పరిశుద్ధులకును కొలసీలో ఉన్న పరిశుద్ధులకును తండ్రులారా అని హెచ్చరిస్తున్నప్పుడు, ఈ తండ్రులారా అనే పదము గ్రీకు పదం ఏంటనగా పాటర్, PATER, పాటర్ అనే గ్రీక్ పదమునకు ఇంగ్లీష్ లో ఫాదర్స్ అని అర్థం. తెలుగులో చూసినట్టయితే తండ్రులు మరియు తల్లిదండ్రులారా అని అర్థం. తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో బాధ్యతలో
మనం ఈరోజు లేఖన భాగం చదువుతున్నాం. తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో బాధ్యత, ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకింత గొప్ప భాగ్యం ఈ పరిశుద్ధ గ్రంథమును మనకి ఇవ్వటం. మన ఈ గ్రంథాన్ని చదివి నేర్చుకొని మన పిల్లలను మంచిగా పెంచవలసిన స్థితిలో పెంచటానికి ఇది మంచి గైడెన్స్, మంచి బోధ మనకు. తండ్రులారా అంటే తల్లిదండ్రులారా అని అర్థం. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, ఒక లేఖన భాగం చదివా. కొలసీ పత్రికలో తండ్రులారా మీ పిల్లలు మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకడి అని రాయబడింది. తల్లిదండ్రులు పిల్లలు పెంచుట అనేది ఇదొక ప్రతిభ, ఇదొక టాలెంట్. దేవుడి అనుగ్రహం. పిల్లలు కలిగి ఉన్నారంటే అది దేవుని యొక్క వరం. దేవుడిచ్చిన పిల్లలను తల్లిదండ్రులు పెంచటంలో చాలా శ్రద్ధ వహించాలి. ఈరోజు పాఠం అదే. ఇందులో అనేక మంది వివాహమైన వారు ఉన్నారు, ఎక్కువ మంది, అనేక మంది పేరెంట్స్ ఉన్నారు. ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు గొప్ప పాఠం. పిల్లలకు కోపం పుట్టించకూడదు, ఇది దేవుని మాట. పిల్లలు పెంచుటలో కోపము పుట్టించకూడదు, పిల్లలకు కోపము రేపకూడదు. పెంచుటలో పిల్లలు మనసు కృంగదీసే విధంగా ఉండకూడదు. తర్వాత వారు నిరుత్సాహపరిచే విధంగా కూడా ఉండకూడదు. బైబిల్ బోధిస్తుంది ఈ సత్యం. ఇది గొప్ప సత్యం. పిల్లలు పెంచటం అనేది ఇది తల్లిదండ్రులకు ఇదొక వారి యొక్క సామర్థ్యం చొప్పున పెంచవలసిన బాధ్యత ఉన్నది. పెంచే విధంలో తండ్రులారా మీరు ఎలా పెంచుతున్నారు? ఈరోజు వాక్య భాగాన్ని బట్టి మనం పరీక్షించుకుందాం, మనం ఏ విధంగా పెంచుతున్నాం అనే విషయాన్ని. కోపము పుట్టిస్తే ఏమవుతుంది? చాలా అనర్థాలకు దారి తీస్తుంది. కొద్ది మాటలు చెప్తాను ఇందులో. పిల్లలు కోపం వచ్చింది అనుకోండి, పిల్లలు ఏదో అంటారు, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏదో దెబ్బ కొడతారు. కొన్ని సందర్భంలో తల్లిదండ్రులు కోపం వల్ల అనేక పిల్లలు చనిపోయారు. సత్యం చెబుతున్నాను. ఒక తండ్రికి పిల్లోడి మీద కోపం వచ్చింది, పిల్లోడు ఏదో అన్నాడు, పిల్లోడు కోపం వచ్చింది, పిల్లోడు ఏదో అన్నాడు, నేను కోపం వచ్చింది, గుదిబండ తీసుకొని కొట్టాడు. గుదిబండ అంటే తెలుసు కదా, గేదెలకు కడతారు. గేదెలకి ఇది ఎట్లా నా మెడలో టై అట్ట కట్టుకున్నానో గేదెలకి గుదిబండని కడతారు పరిగెత్తకుండా. ఆ గుదిబండ స్టిక్ తీసుకొని ఒక్క దెబ్బ కొట్టాడు, చచ్చిపోయాడు, పిల్లోడు చచ్చిపోయాడు. కోపం ఎంత ప్రమాదకరమో! కోపం అనేది దేవుని నీతి నెరవేర్చదు. కోపం మంచిది కాదు. దేవుని యొక్క వాక్కు కోపం పడకూడదు. అయితే ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ పిల్లోడిని చంపాడో ఇక ఆయన పేరు ఏం పేరు అయిందమ్మా? గుదిబండ వెంకటేశ్వర్లు అయింది. ఏం పేరు? గుదిబండ వెంకటేశ్వర్లు. వాళ్ళ ఇంటి పేరు వేరే ఉంది. తర్వాత ఇంటి పేరు మారి ఈయన పేరు గుదిబండ వెంకటేశ్వర్లు. ఎందుకంటే పిల్లల్ని గుదిబండ తీసుకొని కొట్టి చంపారు కాబట్టి ఊర్లో వాళ్ళందరికీ ఆయన పేరు గుదిబండ వెంకటేశ్వర్లు అని పిల్లడం మొదలు పెట్టారు. పిల్లలకు కోపము తెప్పించకూడదు. దయచేసి తండ్రులారా, తల్లిదండ్రులని తెలియజేస్తున్న దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలా జాగ్రత్తగా వాళ్ళు నిరుత్సాహపరచకూడదు, వాళ్ళు కృంగదీయకూడదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు వచ్చి ఏదో అడుగుతారు, నాకు ఇదిగో ఈ సెల్ ఫోన్ కొనిండానో లేకపోతే మోటార్ సైకిల్ కొనిండానో. వాళ్ళు చాలా జాగ్రత్త చెప్పుకోవాలి.
నేను కొనేను అది ఇది అన్నాడు అనుకో, ఓ పిల్లలు ఎట్లా జరిగింది, నువ్వు నాకు కనుక ఆ వస్తువు కొనిపోతే నేను ఆ కరెంటు స్తంభం పట్టుకుంటాను అన్నాడు. పట్టుకోరా పో అన్నాడు. పోయి ఇప్పుడు నిజంగానే పట్టుకున్నాడు. చూశారు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొందరు మీరు న్యూస్ లో కూడా చూస్తుంటారు, సెల్ ఫోన్లు కొని లేదని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు పెంచటంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈరోజు పాఠం అదే. మొట్టమొదటి భాగంలో మనం చూసినాం, తండ్రులారా మీ పిల్లలు, తల్లిదండ్రులారా మీ పిల్లలను పెంచటంలో పిల్లలకు కోపం పుట్టించకుండా, పిల్లలకు కోపం రేపే విధంగా కాకుండా, పిల్లల మనసు కృంగేటట్లు కాకుండా, పిల్లలు నిరుత్సాహపరిచే విధంగా కాకుండా పిల్లలను పెంచాలి. ఎందుకంటే దేవుడిచ్చిన పిల్లలే వీరు, దేవుడిచ్చిన బహుమానం పిల్లలు. పిల్లల పెంచుటలో మరి ముందుగా గమనించినట్టయితే తల్లిదండ్రులే పిల్లలు మంచి మార్గం నడిపించటంలో, తల్లిదండ్రులు నడవడే పిల్లలకు ఒక మాదిరిగా, మార్గదర్శిగా, ఆదర్శప్రాయంగా, ప్రోత్సాహకరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు జీవించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మన నడవడిని వారు గమనిస్తూ ఉంటారు. మా డాడీ ఎలా నడుచుకుంటున్నాడు, మా మమ్మీ ఎలా నడుచుకుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు నడవడే సరిలేదనుకో, పిల్లలు నడవడి ఎక్కడ మంచిగా అయింది మీరు ఆలోచన చేయండి. ఒక తండ్రి ఆ ధూమపానం సిగరెట్ తాగుతున్నాడు, పిల్లోడు చూస్తున్నాడు, ఆయన తాగి ఆ ముక్క అక్కడ పడేస్తాడు. తర్వాత తండ్రి బయట పోగానే ఆ ముక్క తీసుకొని ఈయన అభ్యాసం చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. ఆ ముక్క తీసేసినా వదిలేసినా ఆ సిగరెట్ ముక్కో బీడి ముక్కో. అతడు తండ్రి ఒక తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, మొట్టమొదటిగా తాగిన బాటిల్ అమ్ముకోవటం మొదలు పెడతాడు, తాను తర్వాత ఇదైపోతాడు. తల్లిదండ్రులారా పిల్లలు ఎదుట విషయంలో, ఎందుకంటే చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. అందుకనే మొట్టమొదటిగా నేను తెలియజేసిన, తండ్రులారా మీ పిల్లలు పెంచుటలో చాలా జాగ్రత్త. ఎందుకంటే తల్లిదండ్రులు నడవడే చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులు నడవడి, వారి జీవన విధానం, వారే మార్గదర్శిగాను, మాదిరిగాను, ఆదర్శంగాను, ప్రోత్సాహకరంగా ఉండవలసిన వారు తల్లిదండ్రులు. తర్వాత రెండోదిగా చూసినట్టయితే తల్లిదండ్రుల యొక్క హృదయాలు, పిల్లల హృదయాల తట్టు తిరగాలి. పిల్లల హృదయాలు చాలా పవిత్రమైనవి. యేసు ప్రభువారే సెలవిచ్చారు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలకు మంచి చెడు తెలియదు, వారికి పగ, కక్షలు, ద్వేషాలు చిన్నపిల్లలకు తెలియవు, పాపం అంటే ఏంటో తెలియదు. వాళ్ళ పవిత్ర హృదయాలు కనుక తల్లిదండ్రులు వారి యొక్క హృదయాలు పిల్లల హృదయాల తట్టు తిప్పి ఆ పిల్లల హృదయాలకు అనుగుణంగా పిల్లలు పెంచాలి. తర్వాత మూడవదిగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలాంటి పక్షపాతము ఉండకూడదు. 4 పిల్లలు ఉన్నారు మీకు, ఒక ఇంట్లో 4 ఉన్నారో 3 ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఒక కుటుంబంలో, తల్లిదండ్రులు అందరినీ ఒకే విధంగా ప్రేమ కనపరచాలి. ఒకళ్ళు ఒక విధంగా పెంచితే చిన్నప్పటి నుంచే వారి మనసులో నాటుకుపోయి. కాబట్టి ఇన్ని విషయాలు గమనించండి. తల్లిదండ్రులు పెంచట్లో ముందు మాటగా తెలియజేసి ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో పిల్లలకు కోపం పుట్టించే విధముగా ఉండకూడదు. కోపం రేపొద్దు, వాళ్ళు నిరుత్సాహపరచొద్దు. వారి విషయంలో చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో కోపడ్డావు అనుకో,
అతిశలో కోపడే నేను తీసి కింద పడేస్తానన్నావు అనుకో, రేపు ఒక రోజు ఏం జరిగింది, వాడు పెద్దోడు అవుతాడు, నువ్వు ముసలోడైనప్పుడు నేను తీసి కింద పడేస్తాడు. ఒకళ్ళు కింద పడేసరికి లేగడు కూడా లేకూడదు. ఒకసారి ఇట్లా జరిగింది. ఒక బ్రదర్ ఏం చేసి అంటే, ఒక బ్రదర్ని ఆయన నమ్మకంగా ఉండలేదు, ఇటు తీసి కింద వేసాడు, ఇక అంతే సతికిలు పడ్డాడు, ఇక నడులు పోయి అంతే. కనుక ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత రెండో భాగంలో చూడండి, ఎఫ్సి పత్రికలో రెండో భాగంలో చూస్తున్నాము. 6వ అధ్యాయం 4వ వచనములో చూసినట్టయితే, 4వ వచనములో నాకు అనేక చోట్ల బర్త్డే మీటింగ్ పిలిచినప్పుడు పిల్లలు పుట్టినరోజు కార్యక్రమం ఈ వాక్యం నేను చాలా గట్టిగా బోధిస్తూ ఉంటాను. ఏమాటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. పిల్లలను పెంచేటప్పుడు పిల్లల్లో 2 విషయాలు గొప్ప దీవెనలు ఇవి. ఎవరు దొంగిలించలేరు, ఇవి ఎవరు దోచుకోలేరు. ఏంటంటే, ఒకటి శిక్ష, రెండవది బోధ. తల్లిదండ్రులు దేవుడిచ్చిన మీకు పిల్లలను పెంచుటలో ఈ 2 విషయాల్లో శ్రద్ధ వహించాలి. మరి ఈ రోజుల్లో ఇంకెక్కువ శ్రద్ధ వహించాలి. ఈ రోజుల్లో పిల్లలు పెంచుటలో చాలా కాంపిటీషన్ అయిపోయింది, పోటీ ఎక్కువైపోయింది. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ కుటుంబాలారా, మీ పిల్లలను బాగా పెంచండి. ఏ విషయంలో? శిక్షలో, బోధలో పెంచండి. శిక్షణగా ట్రైనింగ్, బోధనగా అడ్మోనిషన్. అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు. మీరు తిన్నారా, తినలేదా, మీరు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారా పర్వాలేదు, దాని గురించి లక్ష్య పెట్టద్దు, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు. చాలా సంతోషం. పిల్లలకు ఎవరు పిల్లలకి ముద్దండి, ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దు అని తెలుగు సామెతలో ఉంది. ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దు కాదంటలే. మన పిల్లలకు మంచి మంచి ఆహారం పక్షి కూడా కూడు తెచ్చి పంచిపెట్టి మురుస్తుంది. పక్షులు చూడండి అని యేసు ప్రభువు వారే చెప్పాడు. ఆ పిచ్చుకలు చూడండి, ఆ పక్షులు చూడండి, అనేకమైన లేఖనాల ద్వారా మనం చేస్తున్న ప్రకృతి చూపించి యేసు ప్రభువు వారు మనకు అనేక పాఠాలు నేర్పాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో మంచి ట్రైనింగ్, ఎడ్యుకేషన్, మంచి చదువు, ఏదో చదివేస్తున్నా వదిలేసాం కానీ కాదు, మంచి చదువు చదివించాలి. రెండవదిగా చూసినట్టయితే పిల్లల విషయంలో బోధ, అడ్మోనిషన్ అని ఇంగ్లీష్ పదము. అడ్మోనిషన్ అనగా హితబోధ. ఏంటంటే ప్రభు యొక్క బోధ అంటే దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తుల్లో అయా శ్రద్ధ కనాలి. దేవుని యందు భయభక్తుల్లో పిల్లలను పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి, పెద్దవాడంటే ముసలివాడైనా కూడా చిన్నప్పుడు నేర్పింది ముసలివాడైనా కూడా గుర్తుపెట్టుకుంటాడు. భయభక్తుల్లో పెంచాలి పిల్లలు. భయము భక్తి. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, మన యొక్క విషయాలని గమనిస్తున్నాడని తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే హితబోధ చేస్తూ ఉండాలి. ఇది పౌలు గారు సంఘాలకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవానికి పౌలు గారు రోమలో చెరలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. కానీ సంఘంలో క్రైస్తవులు ఎంతో శ్రద్ధ కలిగి బోధిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా అదే బోధ. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక
ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఎలా పెంచుతున్నావు? మంచి ఆహారం ఇస్తున్నావు, చాలా మంచిది. మంచి వస్త్రాలు ఇస్తున్నావు, చాలా మంచిది. మంచి అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తున్నావు, మంచిది. కానీ ఈ విషయాల్లో మరీ శ్రద్ధ వహించాలి. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచి దేవుని యందు భయభక్తుల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజంలో మంచి పేరు తెచ్చే విధంగా, పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. నువ్వు ఎలా పెంచుతున్నావు? నువ్వు పెంచిన దాన్ని బట్టే రేపు జీతం వచ్చింది. మంచిగా పెంచితే మంచి శాలరీ వచ్చింది, సరిగ్గా పెంచలేకపోతే దుఃఖపడాల్సి వచ్చింది. సత్యం. దేవుని వాక్యం ఉంటుంది, ఈ బిడ్డను తీసుకెళ్లి పెంచుమో, నేను నీకు జీతం ఇచ్చేదను. నిర్గమకాండం 2వ అధ్యాయం ఉంది, ఎక్కడుందో వెతకండి. బిడ్డను తీసుకెళ్లి పెంచండి, నేను నీకు జీతం ఇస్తాను. పరిశుద్ధ గ్రంథం చెప్తుందన్నమాట. పెంచవలసిన బాధ్యతలో ఒకటి, పిల్లలకు కోపం పుట్టించకూడదు, కోపం రేకెత్తించకూడదు, పిల్లలు నిరుత్సాహపరచకూడదు, పిల్లలు దుఃఖపరచకుండా చాలా జాగ్రత్తగా పెంచే బాధ్యత తల్లిదండ్రులకు తెలియజేస్తూ, తర్వాత పిల్లలకు మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్, మంచి దేవుని భయభక్తుల్లో పెంచే విధంలో చాలా శ్రద్ధ వహించాలని తెలియజేస్తున్నారు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండినప్పుడు ప్రతి విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉండాలి దేవుని యందు భయభక్తుల గురించి. తర్వాత ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎప్పుడైతే మంచి ఎడ్యుకేషన్ కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎడ్యుకేషన్ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నా ప్రియ సహోదరుడా, ఇదిగో బుద్ధి, జ్ఞానము, వివేకము పొందుటకు మూలం. బుద్ధి, జ్ఞానము, వివేకము. ఎప్పుడైతే నువ్వు పిల్లలకు మంచి చదువు చదివిస్తావో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మంచి సంబంధం చిన్నప్పటి నుంచే పిల్లలు ఎదుగుతూ ఉంటారో, అప్పుడే బుద్ధి, జ్ఞానము, వివేకము పొందుటకు మూలము. ఇది మూలం. ఒకవేళ నేను ఇది కాదు, నేను చాలా ఎడ్యుకేషన్ ఏమో కానీ వీటి విషయం కాదు కానీ నేను బాగా డబ్బు సంపాదిస్తాను, కొంత పొలాలు సంపాదిస్తాను, ఇంత బంగారం ఇస్తాను, ఎన్ని అపార్ట్మెంట్లు కొని ఇస్తాను, డబ్బు పోగు చేసి ఇస్తానని అనుకున్నాం అనుకో, వీటి వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఆస్తి అంతా కూర్చొని తింటే కరిగిపోయింది. అవునా కాదా? తెలుగులో ఒక సామెత ఉంది, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఆస్తి కాదు. తర్వాత రేపు తల్లిదండ్రులకు పిల్లలే అంటారు, నీకు ఇన్ని ఆస్తి ఇచ్చాడు, నువ్వేమిచ్చావు నాకు అంటాడు. డబ్బు వలన నో సాటిస్ఫాక్షన్, ధనం వలన నో తృప్తి. ధనం అనేది శాశ్వతం కాదు, ధనం అనేది అస్థిరం. తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, పిల్లలకు మంచి నడవడిలో పెంచటంలో, కోపం రేపకుండా పెంచటంలోనూ, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటంలోనూ, తర్వాత చూసినట్టయితే దేవుని యందు భయభక్తులు పెంచటంలో ఎప్పుడైతే ఇది చేశారో బుద్ధి, జ్ఞానం, వివేకము పొందుతారో దేవుడిస్తాడు. ఇవి దేవుడిచ్చేవి. ఇవి ఎవరు దొంగలించలేరు, ఎవరు తీసుకోలేరు. నువ్వు సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు, కానీ నీ చదువు ఎవరు దొంగిలించలేరు, నీ జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. ఈ జ్ఞానం ఎలాంటిదంటే,
ఈ విద్య ఉండే కొద్దీ షైన్ అవుతా ఉంటది, ఉండే కొద్దీ మెరుగవుతా ఉంటది. జ్ఞానము షైన్ అవుతా ఉంటది, మెరుగవుతా ఉంటది. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటదంటే, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో ఏకాగ్రత దేవునితో కలిగి ఉండటానికి ఇది మంచి మార్గం. దేవునికి ఇష్టడుగా ఉంటాం. ఈ రెండు సామెతల గ్రంథం 13:22 ఉందంటే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని ఉంది. ఒక మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలు అంటే డబ్బు పోగు చేసి ఇచ్చటం కాదు. ఇది కూడా అవసరమే, వద్దంటం లేదు, ఇది కూడా అవసరమే, ఆస్తి కూడా అవసరమే. కానీ దానికంటే ఎక్కువ ఏంటంటే పిల్లలకు ఏ విషయం అండి, మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్. తర్వాత రెండవది వినయ భయభక్తులతో దేవుని యందు భయభక్తులు కలిగి చుట్టుపక్కల వారి సమాజంలోనూ దేశం కొరకు మంచి పేరు తెచ్చేవారుగా ఎదగాలి. ఇదండి ఒక పాయింట్. ప్రియమైన సహోదరులారా, తర్వాత చూసినట్టయితే ఈ యొక్క వాక్య భాగాన్ని నేను యూట్యూబ్ ద్వారా కూడా అందజేశాను. మీరు అందులో ఇంకా ఇక్కడ చెప్పని విషయాలు అందులో ఉంటాయి, గమనించండి. పిల్లలు పెంచటంలో ప్రియమైన సహోదరులారా ఏంటంటే, నువ్వు ఎలా పెంచావో పెంచిన విధానం బట్టే నువ్వు బాగా పెంచావా, మంచిగా పెంచలేదా, మంచిగా పెంచావా, వారు ఎదిగిన స్టేటస్ ను చూసి ఆ రోజు వారికి ర్యాంకింగ్ ఇవ్వచ్చు అన్నమాట. అప్పుడు ఇవ్వచ్చు, ఇప్పుడు కాదు ర్యాంక్ అండి. ఈ రోజు చిన్నప్పుడు పెంచారు, ఇది కాదు ర్యాంకింగ్. ఎప్పుడండి పిల్లలు పెరిగి ఒక డాక్టర్ అవుతాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక సైంటిస్ట్ అవుతాడు, గొప్ప నాయకుడు అవుతాడు, ఒక ఐపీఎస్ అవుతాడు, ఒక ఐఏఎస్, ఎన్నున్నాయో మంచి మంచి ఎడ్యుకేషన్, మంచి వాళ్ళున్న స్టేటస్ చూసి, అయ్యా నువ్వు బాగా పెంచావు, నీ బిడ్డలు భలే పెంచావు, మెచ్చుకున్నాను. సరే పెంచలేదనుకో, అన్ని రిపోర్ట్లు వస్తున్నాయి, అన్ని చోట్ల నుండి రిపోర్ట్లు వస్తున్నాయి. ఏందా ఎట్ట పిల్లల్ని ఎట్ట పెంచావు, ఏందా ఎట్లా పెంచేది, మీ పాస్టర్ గారు ఏం చెప్పలేదా అనే రిపోర్ట్లు వచ్చినాయి అనుకో, సరే పెంచలేదన్నమాట. నువ్వు ఎలా పెంచావు, బాగా పెంచిన వాళ్ళకి ఆ రిపోర్ట్ వచ్చింది, ఆ ర్యాంకింగో, ప్రోగ్రెస్ కార్డో, ఇంకేమంటారో, అనేకమైన అప్పుడు చెప్పుకోవచ్చు. సరిగ్గా పెంచలేదనుకో, ఏం పెంచావా నీ పిల్లల్ని, ఇదే నీ పెంపకం అంటారు కదండి. కనుక తండ్రులారా, మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు ఈరోజు పాఠం ద్వారా నేర్చుకోవాలి. అయ్యా శ్రద్ధగా మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు, ఎప్పటి నుంచో ఒకవేళ వెనకబడి ఉంటే మొదలు పెట్టండి. ఒక యవనస్తులారా, రేపు మీకు మ్యారేజ్ అయింది, ఆ రోజు గమనించండి, ఇప్పటి నుంచి ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండండి. పరవజనుడైతే నా ప్రియ సహోదరుల, తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో మనం చూస్తున్నప్పుడు, మరి తల్లిదండ్రులు పిల్లలు పెంచటంలో పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, వాచ్ చేస్తూ ఉండాలి. మన పిల్లడు ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వండుకుంటున్నాడు, ఎవరితో సహవాసం ఉంటుంది, తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు ఎప్పుడు గమనిస్తుండం పిల్లల విషయంలో. ఎందుకంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, 15వ అధ్యాయం 33వ వచనంలో ఏముందంటే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒకలా తండ్రులారా, ఒకళ్ళ నీ పిల్లలు ఎలాంటి సహవాసంలో ఉన్నారు గమనించాలి. ఏడ్చిన పిల్లలు మీరు, మీ పిల్లలు పెంచటంలో మన పిల్లవాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు, లేకపోతే ఎన్ని గంటలకు వచ్చి పడుకుంటున్నాడు, ఎన్ని గంటలు లేగుస్తున్నాడు, ఆ పద్ధతులను గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడని
చెరుపును, నువ్వు మంచోడే, కానీ ఆ సహవాసం వలన చెడిపోతారు. పిల్లలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులు వారి యొక్క అలవాట్లు గమనించాలి. అయ్యా మీరు శ్రద్ధ వినాలి, దేవుని వాక్యం ఎలా వింటున్నారో జాగ్రత్త. మీరు ప్రార్థనకు వస్తున్నారు, మంచిది. అదే తల్లిదండ్రులు పిల్లలు గమనించటంలో పిల్లలు ఎన్ని గంటలు బయటకు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు తిరిగి వస్తున్నారు గమనించాలి. ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా హెచ్చరించాల్సిన బాధ్యత నాకున్నది. నీ పిల్లలు బయటకు ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు తిరిగి వస్తున్నారు, అదొకటి. బయటకు వెళ్ళినప్పుడు వస్తున్నారు, మీరు బయటకు వచ్చినప్పుడు వాడి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు, లోపల ఉండి ఏం చేస్తున్నాడు. అందరూ ప్రార్థనకు వచ్చారు, అయ్యా నాకు ఈరోజు కంప్యూటర్ క్లాస్ ఉందంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు, ఫోన్ పెట్టుకుంటాడు, చూస్తా నాకు చాలా బిజీగా ఉంది, ఆన్లైన్ క్లాస్ ఉందంటాడు. కరోనా తర్వాత చూసాం కదా, అందరూ ఆన్లైన్లోకి వచ్చారు. ఆన్లైన్ క్లాసులు అని చెప్పడం మొదలు పెట్టారు, చూస్తా ఉంటున్నారు. తల్లిదండ్రులు తెలియదు, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అంటున్నారు. ఆ తల్లిదండ్రులు దగ్గరకు వచ్చారు. అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏం చేశాడో తెలియదు, మళ్ళీ ఇన్సైడ్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు గమనించారు. కరెక్టేనా ఈ మాట? ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఈరోజు ఆరాధనకు వచ్చారు, ఆరాధనకు వచ్చినప్పుడు మీ పిల్లలేరి ఏరన్నా ఇక్కడ ఖాళీ ఉందే, తల్లిదండ్రులు ఫుల్ అయిపోయారు, మీ పిల్లలేరు ఇక్కడ, వాళ్ళు రాలేదే. వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు, మాకు ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తారు. అవి నిజమా కాదా? నాకు ఆ ప్రిపరేషన్ ఉంది, ఈ ప్రిపరేషన్ అని చెప్తారు. నేను ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఎస్, ఐపీఎస్, బ్యాంకింగ్, రైల్వే, రకరకాల ప్రిపరేషన్ చెప్తారు. ఒక గంట దేవుని దగ్గరికి వస్తే నీ ప్రిపరేషన్ ఆగిపోయిందా? యేసుప్రభు ఏం చెప్పాడు? మొట్టమొదటి రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపండి అన్నాడు కదా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఇస్తాడు జ్ఞానం. ఇలాంటి సాకులు చెప్తారు. పిల్లలు ఇంటి దగ్గర ఆరాధనకు రారు, ఆరాధన రాకుండా అక్కడ ఉంటారు. సంఘంలో తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని రావాలి, దేవుని సన్నిధికి రావాలి. తల్లిదండ్రులారా, నీ పిల్లలు పెంచడంలో శ్రద్ధ వహించాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏ అలవాట్లు ఉన్నాయి, తర్వాత బాధపడాల్సి వచ్చింది. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తల్లిదండ్రులకు దుఃఖం తీసుకొచ్చి పెడతాడు. ఆ రోజు ఏడవాల్సి వచ్చింది. ఈరోజు ప్రేమ చొప్పున సరిగా పెంచకపోతే రేపు ఒక రోజు ఏడవాల్సి వచ్చింది. నా సహోదరుడు, మనకు బైబిల్ బోధిస్తుంత గొప్ప మాటలు మనకి చాలా జాగ్రత్తగా పెంచాలి దేవుడిచ్చిన పిల్లల్ని. పెంచుట్లో, భయభక్తుల్లో. మరి ఆదివారం వస్తుంది, వాళ్ళు తీసుకొని రావాలి, సంఘానికి రావాలి. యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో, 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎవరిని సేవించదరో నేను ఎరగనగా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదను. భార్య భర్త పిల్లలు పెట్టుకొని సంఘానికి వచ్చి కూర్చోబెట్టాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులు ఉన్నారు. ఎక్కడికొచ్చి కూర్చున్నాక ఏళ్ళొచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. నేను అనేక సార్లు చూస్తూ ఉంటాను, ఎక్కడికి వస్తాను పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు. ఏడేం చేస్తున్నారు, లోపల బండి అంటూ ఉంటారు. ఎక్కడికి తీసుకొచ్చారు, కానీ ఎక్కడికి తీసుకొచ్చినాక మళ్ళీ బయటికి పోతారు. కొందరు ఎక్కడ పోయారా నీ పిల్లలు అంటే గ్రౌండ్, ఎక్కడికి గ్రౌండ్. ఆ గ్రౌండ్ పోయిన గ్రౌండ్ అవుటే అయిపోయారు, ఇన్నికే రాల, గ్రౌండ్ అవుటే ఉండిపోయారు, కానీ ఇన్ని గ్రౌండ్కి రాలేకుండా పోయారు. అట్లా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది చూశారు. తల్లిదండ్రులారా, మీరు ఆరాధన చేసినప్పుడు ఇది దేవుని మాట, నా మాట కాదు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను, మీరు ఎవరిని సేవించెదరో నేను తెలియదు. యెహోషువ అప్పుడే హెచ్చరిక ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకు.
ఏమవుతుంది? మన పిల్లల్లో ఎంట పెట్టుకు రాకపోతే వారు అయితే వెళ్ళిపోతారు. ఆ భక్తి మన వరకే ఉండిపోయింది, తల్లిదండ్రుల వరకే ఉండిపోయింది. తల్లిదండ్రులు ముసలు అయిపోతారు, పిల్లలకి ఆ భక్తి ప్రార్థనలని మర్చిపోతారు. ఆ తల్లిదండ్రుల వరకే ఉండిపోయింది ఆ భక్తి. తర్వాత ఆ కుటుంబంలో ఏమైపోయిందండి? ఆమెన్ అని చెప్పేవారు ఉండాలి. ఆ కుటుంబంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయారు, ఆరాధన చేశారు, బాగా చేశారు. పిల్లల టైం వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇక వాళ్ళు రావటం లేదు. రాను 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 ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉండాలి? అక్కడన్నా ఉండాలి. ఎక్కడ? లోకంలో ఉండాలి. ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడ లేకపోతే అక్కడన్నా ఉండాలి. ఎక్కడుంటున్నారు నీ పిల్లలు? అర్థమవుతుందండి తల్లిదండ్రులారా, దేవుడిచ్చిన పిల్లలు ఎలా పెంచుతున్నారు? ఒకవేళ పెంచట్లో ఏదన్నా పొరపాటు జరిగితే ఇప్పుడు నుంచే మొదలు పెట్టండి, సరిదిద్దుకోండి. దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, నేను తయారు చేయాలి. అమ్మా శ్రద్ధగా నాకు తయారు చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దేవుడిని మంచి భయభక్తులు పెంచాలి. యెహోషువ చెప్పాడు. యెహోషువ ఏమన్నాడు? యెహోషువ గ్రంథం ఒకసారి తీయండి అన్న. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం తీయండి. ఏమన్నాడో చదవనా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనములో యెహోషువ ఏమన్నాడంటే చదవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరు సేవించెదరో నది అద్దరిని మీ పితరుల దేవుని చేసేదరు. అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారు దేవతలు సేవించెదరు. మీరే కోరుకోండి, నేడు మీరే కోరుకోండి, మీరు ఎవరిని సేవించెదరు. నేను నా ఇంటి వారును యోహాను, నేను నా ఇంటి వారు యోహాను సేవించదు. నేను నా ఇంటి వారు యోహాను సేవించదు. డిక్లరేషన్, గొప్ప ప్రకటన యెహోషువ చేశాడు. దేవుడైన యెహోవా అబ్రహాంకి నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. 430 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది అన్నాడు. గలతీ పత్రికల 3వ అధ్యాయం 16-17 వచనాలు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యులు అయిపోయిన తర్వాత మోషే అందరూ అయిపోయారు అక్కడే. యెహోషువ నాయకత్వంలో యోర్దానుని దాటి దాదాపు 51 సంవత్సరంలో 51 సంవత్సరంలో యెహోషువ డిక్లేర్ చేసిన మాట, మీరు ఎవరిని సేవించెదరో నేను నా ఇంటి వారు దేవుని మందిరికి వెళ్ళేదాం. దేవుని మందిరానికంటే ఎంతో సంతోషంగా నీవు నీ భార్య అని బిడ్డలు తీసుకొని సంఘానికి రండి. ప్రబడుగుతాడు, ఎక్కడ నేను నీకు బిడ్డలు ఇచ్చాను, నువ్వు ఎట్లా పెంచుతున్నావు అని ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతారు? తల్లిదండ్రులారా, మీ బిడ్డల పెంచండి విషయంలో శ్రద్ధ వహించండి. పిల్లలకు కోపం రేపక, అదేవిధంగా శిక్షలో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి దేవుని భయభక్తులు పెంచినట్లయితే ఎప్పుడైతే ఈ రెండు కలిగి ఉంటారో, బుద్ధి జ్ఞానము వివేకమునకు పొందుటకు మూలం జ్ఞానము, తెలివితేటలు, బుద్ధి అన్ని వచ్చేస్తాయి. ఇవి తరిగిపోయేవి కాదు, కరిగిపోయేవి కాదు, అరిగిపోయేవి కాదు. ఆస్తులు తరిగిపోతాయి, ఆస్తులు వేరే వాళ్ళు దోచుకోవచ్చు, కానీ వీటిని ఎవరు దొంగిలించలేరు. ఇవి ఉండే కొద్ది షైన్ అవుతా ఉంటాయి, మెరుగుపరుస్తూ ఉంటాయి, గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పెడతా ఉంటాయి. ఈ రెండు, మంచి చదువు, దేవుని యందు భయభక్తులు, ఈ రెండింటి విషయంలో శ్రద్ధ వహిస్తూ బిడ్డలు మంచి సహవాసంలో పెంచుతూ, పిల్లల భయభక్తుల్లో పెంచుతూ, పిల్లల దేవుని సంఘానికి నడిపించే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. పిల్లలు చెప్తారు, నాకు ఈరోజు కంప్యూటర్ క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాస్ ఉంది, నా ఆ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్. 1 గంట ఆరాధనకు వస్తే మునిగిపోయేది ఏముండదు. ఆ ప్రిపరేషన్ ఏం కావు. రాజ్యం నీతిని వెతకండి, దేవుని దగ్గరికి రండి, అప్పుడు మీకు అనుగ్రహింపబడతాయి.
మరి యెహోషువ ఎంత దృఢ నిశ్చయం చేసుకున్నాడు, ఎంత డిక్లరేషన్ ఇచ్చాడంటే, యెహోషువ ఎంత మంచి డిక్లరేషన్ ప్రకటన చేశాడంటే, మీరు తొలగిపోతారేమో ముందుగానే గమనించాడు. మీరు ఎవరిని సేవించేదరో నేను ఎరగను, నేనును నా ఇంటి వారును యోహాను మేము దేవుని మందిరానికి వెళ్తామని బిడ్డలు తీసుకొని దేవుని సంఘానికి రావాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉందనేది దేవుని ఎదుట తెలియజేస్తున్నాను. దేవుని దాసుడిగా, దేవుని సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. తర్వాత యెహోషువ ప్రకటన చేసిన తర్వాత ఏమైంది? కొన్నాళ్ళకి దాదాపు 300 సంవత్సరాలు అయింది. న్యాయాధిపతులు వచ్చేసరికి ఏం జరిగింది అది కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. యెహోషువ తర్వాత దాదాపు న్యాయాధిపతుల కాలంలో మొదటి న్యాయాధిపతి వచ్చేసరికి దాదాపు 300, యెహోషువ తర్వాత 300 సంవత్సరాలకి ఏమైందంటే, న్యాయాధిపతి గ్రంథము దయచేసి మీరు అందరూ చూడాలి. వాళ్ళ యొక్క ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇది గొప్ప దృష్టాంతం, మనకు గొప్ప దృష్టాంతం. న్యాయాధిపతి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరగని తరము ఒకటి పుట్టగా, ఒక తరం వచ్చేసిందంట. ఆ తరము వారందరూ అయిపోయారు. యెహోషువ అంతకుముందున్న వాళ్ళు తరం అందరూ అయిపోయారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకో కొత్త జనరేషన్ వచ్చింది. ఆ తరం ఏంటంటే, యెహోవా అంటే ఎవరు, యెహోవా చేసిన కార్యములు ఎరగని తరము పుట్టగా. ఎంత భయంకర పరిస్థితి చూడండి ఇజ్రాయెల్ ప్రజలు. ఇది మనకు దృష్టాంతం. మనకి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు, నేర్చుకోవటానికి ఇది మంచి మాదిరి. ఈ వాక్యం పాత నిబంధన. దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజల్లో ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎంత కార్యాలు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ 7 తెగలను పక్కన నెట్టేసి కనాను దేశం ఇచ్చేస్తే, కొన్నాళ్ళకి కొన్ని రోజులు దాదాపు 300 years న్యాయాధిపతుల టయానికి వచ్చేసరికి ఎలా ఉందంటే ఇజ్రాయెల్ దేశ పరిస్థితి, యెహోవా అయినను యెహోవా చేసిన కార్యములు ఎరగని తరము పుట్టగా. అసలు యెహోవా అంటే ఎవరో తెలియని జనాంగం వచ్చారంట. ఎందుకు చెప్తున్నా అంటే, నా ప్రియ సహోదరుడా, ఇలాంటి పరిస్థితి ఈరోజు క్రీస్తునందు మనకు జరగకూడదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు తీసుకొని రేపు వచ్చే ఆదివారం పిల్లలు మీ కుటుంబం అందరూ సంఘానికి రండి. మీ వరకే వచ్చారనుకో, రేపటి రోజు మీ పిల్లలు ఎటో వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, సంఘంలో కూర్చోటం అంటే తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబంలో ఆమెనని చెప్పేవాళ్ళు కూడా ఉండరు. తల్లిదండ్రులతో అయిపోయింది. పిల్లలు చెప్తారు, నువ్వు ప్రార్థన రాండి అంటే, డాడీ ఈరోజు నాకు ఆ ప్రోగ్రాం ఉంది, ఆన్లైన్ క్లాస్ ఉంది, ఇది ఉంది, ఇదని చెప్తారు. ఆన్లైన్ ఉన్నాడో అవుట్లైన్ ఉన్నాడో గుర్తుంచుకోండి. పిల్లలు గమనించాలి తల్లిదండ్రుల విషయం. దేవుడిచ్చిన పిల్లలను పెంచటంలో శ్రద్ధ వహించాలని తెలియజేస్తూ, మరి ఇందులో యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి 2వ అధ్యాయం 10వ వచనం వచ్చేసరికి, యెహోవా అయినను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరము పుట్టగా. అలాంటి పరిస్థితి కూడా నేటు ఈ రోజు కనుక మీరు సంఘాలుగా, మరి సంఘంలో కుటుంబాలుగా రాకపోతే రేపు ఇలాంటి పరిస్థితే వచ్చింది. కుటుంబంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, ఆమెనని చెప్పేవాళ్ళు ఉండరు. చివరికి ఏమైంది? ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడైన యెహోవా వారికి శత్రువు ఆయను అని ఉంది. అది కూడా చూద్దాం, ఆ వచనం కూడా చదువుదాం. చూడండి 15వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారికి ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక
వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుడే శత్రువు అవుతాడు. ఈరోజు దేవుడు నీకు తోడైంది చేస్తున్నాడు. నాకు ఈరోజు బాబా నాకు దేవుడు చాలా చేస్తున్నాడండి, మేలు చేస్తున్నాడని చెప్పుకుంటాం. రేపు దేవుడే శత్రువు అవుతాడు. ఇక దేవుడే శత్రువు అయితే చూడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకి. దేవుడే మనకి విరోధం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి. అందుచేత తల్లిదండ్రులారా, మీ పిల్లలను పెంచటంలో చాలా జాగ్రత్త. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం చూడండి. నెంబర్ 1, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక చాలా జాగ్రత్తగా. కోపము రేపితే, మీరు కోపపడితే చాలా విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1, మంచి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి చదువు నేర్పాలి. వాళ్ళు చదివిన వాళ్ళ స్టేటస్ని బట్టి నువ్వు ఎలా పెంచావో తల్లిదండ్రులు మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్, దేవుని భయభక్తులు, మంచి పేరు తీసుకొచ్చే మంచి భయభక్తులు పెంచావనుకో, ఈ 2 చేసినప్పుడు తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది. సరిగా పెంచలేకపోతే ఆస్తులు ఇచ్చావు, ఆస్తులు తరిగిపోతాయి రేపు ఒక రోజున. మంచివాడు తన పిల్లలకు ఆస్తి కర్తలుగా చేయనంటే అర్థం ఇది. ఆత్మీయ పాఠం ఏంటంటే మంచి చదువు, మంచి దేవుని యందు భయభక్తులు పెంచటం, ఇది చాలా ప్రాముఖ్యం. ఇతరులకు కీడు చేసేవారుగా ఉండకూడదు, ఇతరులకు హాని చేసేవాళ్ళు ఉండకూడదు. వేరే వాళ్ళు వచ్చాయని పిల్లోడు ఇట్లా మీ వల్ల మాకు ఇబ్బందులు కలుగుతాయని అలాంటి కంప్లైంట్లు రాకూడదు. క్రైస్తవ సమాజమా, దేవుని వాక్యం బోధిస్తుంది. మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎందుకు దేవుని మందికి రావటానికి ఎందుకు అతడు మిస్ అవుతున్నాడు, అది కూడా గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. ఈ రోజున మరి మనము మన పిల్లల్ని మన ఎంటి తీసుకురాకపోతే రేపు టోటల్ గా దూరమై అసలు దేవుడు ప్రార్థనే ఎవరు అనే తెలియని పరిస్థితి. ఎందుకంటే మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. వందనాలండి. ఈ వాక్యము చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రేమ నమ్మకం తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇది తల్లిదండ్రులకు మంచి హెచ్చరిక. అందరిని బట్టి మా బిడ్డలు మేము ఎలా పెంచుకుంటున్నామో మేము సరిదిద్దుకునే అవకాశాన్ని బట్టి త్యాగం చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.